సెకండ్ రెసిపీ ఏం చేస్తున్నారు? చింతాకు ఇగురు చేస్తున్నా. చింతాకు ఇగురు స్టార్ట్ చేసేద్దాం. అయితే కావాల్సిన పదార్థాలు చెప్పండి. సరే అండి. చింతాకు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పౌడరు, ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు. చింతాకు ఇగురు కావాల్సిన పదార్థాలు నోట్ చేసేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్లో కూడా వెళ్ళిపోతాం. ఏమంటారు? సో ముందుగా ఏం చేస్తున్నాం మనం? ముందు చింతాకుని బాగా ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. పౌడర్. ఓకే, ఆల్రెడీ పౌడర్ తీసుకొచ్చారా మీరు? పౌడర్ ఇది పేస్ట్ లా ఉంది కదా. కొంచెం వాటర్ వేసి అంటే పౌడర్ చేసిన దాన్ని కొంచెం వాటర్ వేసి పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట. కొంచెం పెద్ద ప్రాసెస్ ఇది కదా. ఊర్లలో అయితే ఎక్కువ చేసుకోవచ్చు అనుకుంటా కదా. చింతాకు చెట్లు ఉంటాయి కాబట్టి పెద్ద పెద్దగాని తీసేసుకుని చక్కగా ఎండబెట్టేసుకుని పౌడర్ చేసి వాటర్ వేసి కలిపేసుకోవచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. అయితే నూనె వేసుకోవాలండి. ఫస్ట్ మీరు ఏమంటారు ఎంతసేపట్లో చేస్తారు? ఇద్దరు పిల్లలతోటి మీ హస్బెండ్ ఆఫీస్కి పంపించాలి. అవునండి. ఎలా మేనేజ్ చేసుకుంటారు టైం? నాకు అర్థమవుతుంది ఎలాగా. తక్కువ టైంలో అయిపోయే వంటకాలు సర్వ్ చేసుకుంటారు. అదే మాకు పరిచయం చేస్తున్నారు కూడా, అంతేనా? ఆయిల్ వేసేసుకున్నామండి. ఆయిల్ కొంచెం బాయిల్ తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. దీనికి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి చాలా మందిని అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు మీరు హౌస్ వైఫ్ కదా. సో ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం వంట చేయడం అది బద్ధకంగా ఉంటుంది. ఆ టైంలో మీకు ఏదైతే బాగుండు అనిపిస్తుంది? అంటే ఆ టైంలో ఏమన్నా హెల్ప్ చేస్తే బాగుంటుందా, లేకపోతే రెడీమేడ్గా కొనేసుకుంటే బాగుంటుందా? సో మీకు ఏదైతే బాగుంటుంది అనిపిస్తుంది? రెడీమేడ్గా తెచ్చుకోవడం బెటర్ అనిపిస్తుంది. అంటే పిల్లలతో ఒక్కోసారి అప్పుడు మా హస్బెండ్ బాగా హెల్ప్ చేస్తాడని తీసుకొస్తాడు. అవునా? ఓకే ఓకే. ఉల్లిపాయలు బాగా వేగినాయి కదండి. అవునండి. ఇప్పుడు టమాటా ముక్కలు. మీకు ఎవరి మీద కోపం వచ్చినప్పుడు మీరు ఎలా పగ తీర్చుకుంటారు? ఫస్ట్ ఏడ్చేస్తానండి. అంతే అంతే ఏడ్చేసి తర్వాత ఏదైనా ఉంటే ఆలోచిస్తాం. అప్పుడు ఆలోచిస్తారనమాట. నెక్స్ట్ అండి, తర్వాత పసుపు అది వేస్తాం. ఫస్ట్ పసుపు వేద్దాం. తర్వాత సాల్ట్ కొంచెం తక్కువ పడుతుందండి. అంటే అవి ఏమి ఉండవు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. చింత చిగురులోకి మనం ఏదైనా ట్రై చేయొచ్చు కదా. ఏదైనా బాగుంటుంది. తర్వాత కారం కొంచెం ఎక్కువ వేస్తాం. అంటే చింతాకు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది కారం. ఆనియన్స్ టమోటా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఓకే, మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అండి. ఇంతనేమి ఉండదు. కొంచెం వాటర్ అంటే క్యారెట్ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి. సరిపోతుంది. సరిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం ఉడికారు. ఓకే. సో మరి మీకు పెళ్ళి కాకముందు వంటలు ఏమైనా వచ్చా? ఇదేం రాదండి. ఏం రాదు. అన్ని కష్టపడి పెళ్ళైనాకనే నేర్చుకున్నానండి. ఓకే, మరి అయితే ఏమన్నా మంచి టిప్ చెప్పచ్చు కదా. లోపు టిప్ అంటే వైట్ ఎగ్ ఉంటుంది కదా, దాంట్లో ఒక స్పూన్ హనీ, ఒక స్పూన్ పచ్చిపాలు వేసి కలిపి స్కిన్ లూజ్గా ఉంటుంది కదండి, అది పూస్తే టైట్ అవుతుందంట ప్రతిరోజు. అదే అంటే కొంచెం ఏజింగ్ సైన్స్ దగ్గరికి వచ్చే కొద్ది ముడతలు వస్తుంటాయి కదండి. సో అలాంటి టైంలో మనం ఇది చేసుకుంటే ప్రతిరోజు అప్లై చేస్తే టైట్ అవుతుందంట స్కిన్. ఓకే. సో ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ అని కాకుండా ఇంట్లోనే మనం సెల్ఫ్ గా చేసుకునేది అనమాట ఈ పని. సో ఎగ్ వైట్ లో ఏంటంటే ఒక స్పూన్ పచ్చిపాలు అలాగే ఒక స్పూన్ హనీ మిక్స్ చేసుకుని రాత్రి పడుకునే ముందు మనం రాసుకున్నట్లయితే సో ఎక్కడైతే సాగింగ్ స్కిన్ అలాగే ముడతలు వచ్చిన స్కిన్ కూడా దాని మీద అప్లై చేస్తే మనకి మామూలుగా అయిపోతుంది, స్కిన్ టైట్ అవుతుందంట. మరి ట్రై చేసి చూడండి ఒకసారి. సో వాటర్ కూడా బాగా అబ్జార్బ్ అయింది కాబట్టి ముక్క కూడా ఉడికినట్టుంది కదా. క్యారెట్ ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చింతాక పేస్ట్ వేసుకోవాలండి. సరిపోతుందండి ఇలాగా? సరిపోతుందండి. అంటే కొంచెం తక్కువ కూరకి కొంచెం వేసుకోవాలండి. సరిపోతుందండి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం పసుపు వేద్దామండి. ఎందుకంటే ఇది కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి లుక్ కోసం కొంచెం పసుపు ఎక్కువ వేస్తాను.
అండ్ ఏంటంటే చింత చిగురు మనము ఫైన్ గా పౌడర్ చేసుకుని అందులో వాటర్స్ మిక్స్ చేసుకుని చేసుకుంటున్నాం కదా, ఇదే ప్రాసెస్ లో మనం క్యారెటే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. వెజిటబుల్స్ వేసుకోవచ్చు, నాన్ వెజ్ కూడా కలుపుకోవచ్చు అండి, ఎండు చేపలు అటువంటివి కూడా వేసుకోవచ్చు అండి. సో పెళ్ళైన కొత్తలో వంటలు రావు కదా, మీ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి ఎలాగా మా మమ్మీ కన్నా మా పిన్ని వాళ్ళు కొంచెం బాగా చేస్తారండి, మా పిన్నినే ఫోన్ చేసి కనుక్కుంటాను. అవునా, మీ చుట్టాలు అందరూ ఇక్కడే ఉన్నారు? అవునండి, ఇక్కడే ఉన్నారండి, నెల్లూరులోనే ఉన్నారు. మా పెద్ద పిన్ని నెల్లూరులోనే ఉంది. కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆమెకి ఫోన్ చేసి కనుక్కుంటాను. అవునా, ఇమీడియట్ గా ఇంకా. సో మరి బిర్యానీస్ అవి ఎంతవరకు వచ్చినాయి, చేయగలరా? పర్లేదు చేస్తామండి. బిర్యానీ ఏది పర్ఫెక్ట్ గా చేస్తారు మీరు? చికెన్ అండి, చికెన్ బాగా చేస్తారా? మామూలుగా చికెన్ అంటారు కదా, చికెన్ ఎలా చేసినా కుదురుతుంది బాగా అని చెప్పేసి. సో అది కాకుండా ఇంకేంటి, చికెన్ ఆప్షనల్ అన్నమాట. తర్వాత పొంగల్ బాగా చేస్తాను, పొంగల్ బాగా చేస్తారు, పూజలు పురస్కారాలు కూడా బాగా చేస్తారు. అయితే కొంచెం చూడడానికి కలర్ పరంగా చూసినట్లయితే భయం వేసిన టేస్ట్ మాత్రం బాగుంటుంది, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా. ఓకే అండి, అయిపోయిందండి. సో ఇంకా లాస్ట్ లో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి, అంటే స్మెల్ బాగుంటుందండి. అంతే. సరే అండి, ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసాం కదండి, ఇప్పుడు కొంచెం సేపు తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఓకే, అలాగే కొత్తిమీర వేసుకోవాలండి కొంచెం. సో ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, సో అయిపోయింది కదా? అయిపోయిందండి, ఇప్పుడు బౌల్లో తీసేసి. మీకు పొడుపు కథలు కానీ జోక్స్ కానీ ఏమన్నా వచ్చా? రావండి. రావా? రావండి. చిన్నవి ఆటలు లాంటివి కూడా కొంచెం ఏమన్నా, అంటే ఇంట్లోనే కూర్చుని మామూలుగా టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి కదా, ట్రై చేయడం ఎప్పుడైనా అలాంటివి చేశారా? ఏం లేదండి, ఎప్పుడు ట్రై చేయలేదా? అయితే ఇప్పుడు ట్రై చేయండి, ఎందుకు కుదరదు? నేను ఒకటి చెప్తాను, చాలా సింపుల్, మన అమ్మమ్మల నాటి కాలం నుంచి వస్తున్న టంగ్ ట్విస్టర్ ఇది. ఓకేనా? 4 నల్ల లారీలు 6 తెల్ల లారీలు. 4 నల్ల లారీ 4 నల్ల లారీలు 5 తెల్ల లారీలు. 6 తెల్ల లారీలు. 4 నల్ల లారీలు 6 తెల్ల లారీలు. బాగా నొక్కి పెట్టి కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేషన్ అంతా ఆ వర్డ్ మీదే ఉంచి ట్రై చేయండి ఒకసారి, ఊపిరి బిగించండి, దృష్టి అంతా ఒకే ఉంచండి. 4 నల్ల లారీలు 6 తెల్ల లారీలు. 4 నల్ల లారీలు 6 తెల్ల లారీలు అండి. కష్టమే అండి, ఎవ్వరూ దీన్ని కరెక్ట్గా చేయలేరు. అన్నట్టుగానే సరే, మీరు కూడా చేయలేపారు కాబట్టి యథా రాజా తదా ప్రజ. ఓకేనా? సో మనం అయితే దీనికి గార్నిషింగ్ చేసుకుందాం. గార్నిష్ చేద్దాం. సో చింతాకు ఇగురు కూర రెడీ అయిపోయింది. చాలా వెరైటీగా ఉంది, చూడడానికి డిఫరెంట్ లుక్ తో ఉంది ఇది. మరి వ్యూవర్స్ కి చెప్దాం అయితే. చూసారు కదండి, చింతాకు ఇగురు రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చింతాకు ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింతాకు ఇగురు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పసుపు, కొత్తిమీర, క్యారెట్, కారం, ఉప్పు, గరం మసాలా, పోపు గింజలు, కరివేపాకు, నూనె. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి అవి మగ్గాక పసుపు, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేశాక 2 నిమిషాలు వేయించి 1 కప్పు క్యారెట్ ముక్కలు, తగినన్ని వాటర్ పోసి క్యారెట్ ముక్కలు బాయిల్ అయ్యాక చింతాకు పేస్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర వేసి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. అంతే, చింతాకు ఇగురు రెడీ.